వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. నెక్స్ట్ జనరేషన్ అంటే ఫ్యూచర్ జనరేషన్ చాలా బాగా వృద్ధి చెందాలి అంటే ఆడపిల్లలకి ఎలాంటి చదువులు ఉండాలి, ఎలాంటి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా తీసుకుందాం. ఇలాంటి ఎంతో ముఖ్యమైన అంశానికి సంబంధించి మనతో మరిన్ని విషయాలు పంచుకోవడానికి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఫ్యూచర్ జనరేషన్ అది కూడా ఆడపిల్లల చదువు ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఆడపిల్లల చదువుకి సంబంధించి మీరేం చెప్తారు? ఎక్కువ క్వశ్చన్లు మీరు అడగాలి దీంట్లో, ఎందుకంటే మీరు అమ్మాయిలు కాబట్టి. యాక్చువల్గానంటే అమ్మాయిలు అంటే గర్ల్ స్టూడెంట్స్ చదవడం అన్న పర్స్పెక్టివ్లో చాలామందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ పెరిగిన వాతావరణం కానీ, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానీ, బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. రకరకాల కారణాల వల్ల రకరకాల డెసిషన్స్ తీసేసుకుంటారు వాళ్ళు. మన పిల్లలే కదా, మన ఇష్టం అన్నట్టుగా డెసిషన్ తీసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. తీసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో డిజాస్టర్స్ అవుతున్నాయి, చాలామంది ఇబ్బంది పడటం కూడా చూస్తున్నాం మనం. ఒక ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలి అన్నదే నా రీజన్ ఏంటంటే, సరే చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, మనం మాట్లాడదాం. అది నేను ఎట్లా ఆలోచిస్తానంటేనంటే, ఒక ఆడపిల్ల చదువుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది అవ్వదన్నది పక్కన పెడితే నెక్స్ట్ జనరేషన్ లింక్ ఉంటుంది అన్నది నా మెయిన్ పాయింట్. ఎందుకంటేనంటే ప్రతి పిల్లవాడిని 10th క్లాసో లేకపోతే 11th క్లాస్ 12th క్లాస్ వచ్చే వరకు కూడా ఎక్కువ టైము చదువుకు సంబంధించి కానీ, కెరియర్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించి కానీ, అలవాట్లకు సంబంధించి కానీ, ఏది మంచి ఏది చెడు చెప్పేది కానీ, దగ్గర ఉండేది కానీ, ఎక్కువ టైం ఉండేది కానీ, చదువు చెప్పేది కానీ తల్లే. ఎప్పుడైతే మదర్, ఈరోజు స్టూడెంట్ రేపు మదరే కదా, మదర్ ఎప్పుడైతే చదువుకోలేదో దాని ఎఫెక్ట్ చాలా సీవియర్గా నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. మీరు అనొచ్చు, ఆ చదువుకునే మదర్స్ ఉన్నారు కదా, పిల్లలు చాలామంది బాగానే అయ్యారు కదా సార్, ఇప్పుడు నేను మా మదర్ చదువుకోలేదండి, అయ్యారు కదా. ఇప్పుడు వేరు అప్పుడు వేరు. ఇప్పుడు ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అన్నదానికి నేను ఏంటంటే, నా అబ్జర్వేషన్లో ఎన్నో వందల మంది మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పిల్లల తల్లుల మాట వినరు. 7వ తరగతి నుంచి ఎదిరించేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి కలుతని. అవును సార్, జరుగుతుంది. వాళ్ళ దృష్టిలో ఏంటి తెలుసా, మదర్ అంటే మేడు, పని మనిషి. ఫాదర్ అంటే ఏటీఎం అనుకోండి, పక్కనట్టండి. మదర్కి స్టామినా ఉందనుకోండి, ఎడ్యుకేషనల్ స్టామినా, నాలెడ్జ్ స్టామినా ఉందనుకోండి, ఆ మాట అన్నాడు. ఇప్పుడు నేనున్నాను, అంటే ఎవరో ఉన్నారు ఇంట్లో, ఏదో చదువుతున్నప్పుడు ఇది కాదు ఇదని ఏదో అన్నాడు అనుకోండి, వెంటనే దానికి ఆన్సర్ చెప్పే కెపాసిటీ నా దగ్గర ఉంది కదా. ఇంకో క్వశ్చన్ రాదు. మీ దగ్గర నాలెడ్జ్ లేదనుకోండి, మీ దగ్గర పూర్తిగా మంచి ఎడ్యుకేటెడ్ కాకుండా మంచి నాలెడ్జ్, ఎడ్యుకేటెడ్ అంటే మంచి మంచి కాలేజీలు చదివి కొంచెం మంచి హైలీ ఎడ్యుకేటెడ్ నా ఉద్దేశం, ఎక్కడో డిఏలు బిఏలు బీకాం చదువుకోమని కాదు. అయితే మీరు మీ పిల్లల్ని ఫస్ట్ కంట్రోల్ చేయొచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళకుండా. ఇది వరకు మదర్ చదువుకోకపోయినా పిల్లలు బాగుపడ్డారు అంటే అప్పుడు బాగుపడ్డారు, అప్పుడు సోషల్ మీడియా బ్యాడ్ హ్యాబిట్స్, వీక్నెస్లో ఇలా రవ్ అఫైర్స్, బ్రేకప్లు లేవు కాబట్టి స్కూళ్ళల్లోనూ. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి స్కూల్లో వాళ్ళు కంట్రోల్ చేయరు కాబట్టి, కంట్రోల్ ఫాదర్ టైం ఉండదో కుదరదు కాబట్టి ఓన్లీ ఆప్షన్ మదర్. మదర్ ఎప్పుడైతే వీక్ అయిందో నీ దగ్గర 1000 కోట్లు ఆస్తుండనే నిర్దాక్షిణ్యంగా నెక్స్ట్ జనరేషన్ నాశనం చేసేస్తున్నట్టే. అని మాట వినరు తల్లిదండ్రులు. మదర్ మాట పిల్లలు వినడం చూసారా ఎక్కడన్నా? 10th 11th అసలు మీరు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అండి ఈ రోజుల్లోనూ. దానికి రీజన్ ఏంటంటే వాడి చదువు ఇప్పుడు వాడికి 10వ తరగతిలో జేఈలో లెక్కలు చెప్పాలి, మీరు చెప్పలేరు. పోను ఇంకోటి ఏదో ఇంగ్లీష్ చదువుతున్నాడు, మీరు చెప్పలేరు. ఏ చదువు మంచిది, వాడు ఏదో క్వశ్చన్ వేసాడు లాజికల్గా, ఎవడో చెప్పాడని ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో దీనికి సంబంధించి. దాని గురించి తెలుసుకోవడానికి కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అంటే మీరు అనొచ్చు, నేను అప్పుడు చదువుకున్నాను సార్, ఇప్పుడు చదువు గురించి నాకు తెలియదని. ఇప్పుడు చదువు గురించి తెలుసుకుని అంత నాలెడ్జ్ కావాలంటే మీరు అప్పుడు బాగా చదివి ఉండాలి. నేను ఎప్పుడో చదివానండి,
మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది కదా. ఈ సంవత్సరం నేను చదవలా, కానీ నాకు ఎలా తెలుస్తుంది? ఆ నాలెడ్జ్తో నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగి తెలుసుకోవాలన్నా కూడా మీరు ఆల్రెడీ మంచి స్టూడెంట్ అయ్యి ఉండాలి. మంచి స్టూడెంటే మంచి మదర్ అవుతుంది. మనం వింటూ ఉంటాం కదా సార్, తల్లే ప్రతి బిడ్డకి తొలి గురువు అని అంటూ ఉంటారు. కానీ అదే మనుషులు తల్లిని చదువుకోవడానికి ఎంకరేజ్ చేయరు. అదే ఆడపిల్లగా ఉన్నప్పుడు చేయరు. తల్లి గురువు పాత్ర పోషించాలి అని అంటే తల్లి చదువుకోవాలనే విషయాన్ని మనం బలంగా గుర్తించాలి. ఎగ్జాక్ట్లీ. చాలామంది మదర్స్ నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళల్లో, సార్ మా పిల్లలు అసలు నా మాట వినట్లేదు, వాళ్ళు ఏదైనా అడిగితే నేను చెప్పలేకపోతున్నా, 4వ తరగతి 5వ తరగతి దాకా మేము చదివిన రోజులు చదివాం, ఏదో రోడ్డు పక్కన ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలోనో అక్కడ ఎక్కడో ఏదో చదువుకుని వచ్చాం, మేము చెప్పలేకపోతున్నాం, మా వల్ల అవ్వట్లే, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, మా చేయి దాటిపోతున్నాడు, స్కూల్లోనూ సరిగా చెప్పట్లా, స్కూల్లోనే ఎవడో గైడ్ చేయడు, ఫాదర్ ఏమో బిజీగా ఉంటాడు, పట్టించుకోడు, నా ముఖం మీద పడేశారండి, ఇంట్లో పడేసి నన్ను, నేను ఉద్యోగం మానేశాను సాక్రిఫై చేసి, అయినా కూడా నాకు నాలెడ్జ్ లేదు చెప్పడానికి. టీచర్ వచ్చి చెప్తున్నాడు, కానీ ఏం చెప్తున్నాడో తెలియదు, ఎంత లోతు చెప్తున్నాడో తెలియదు, అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, నిజంగా అతను చెప్పేది కరెక్ట్ ప్రాపర్గా వెళ్తుందో లేదో తెలియదు, పిల్లవాడో తెలుసుకునే జ్ఞానం లేదు, నాకా తెలుసుకునే జ్ఞానం లేదు, టీచర్ ఏం చెప్తున్నాడో తెలియదు, ఇది సరిపోద్దో లేదో తెలియదు, రేపొద్దున ఫ్యూచర్లో తెలియదు, ఇటు చదువు కరెక్టో కదా తెలియదు, వాడికి వచ్చే నాలెడ్జ్ కరెక్టా కదా తెలియదు, సఫిషియెంట్ లెవెల్ ఉందా లేదా తెలియదు, ఏ స్కూల్లో వేయాలి అంటే అక్కడికి వెళ్తే ప్రిన్సిపల్తో మాట్లాడితే ఆ నాలెడ్జ్ ఉందా లేదు, ప్రజెంట్ ఇప్పుడు ఏ కోర్సులో డిమాండ్ ఉంది తెలియదు, వాడేదో చెప్పాడు ఫ్రెండ్ అడిగి దానికి పంపించాలి. ప్రతి డిజాస్టర్కి మూలం మదరే. ఒకవేళ మదర్ కానీ సరిగ్గా లేకపోతే కనీసం ఫాదర్ అన్న బాగా స్ట్రాంగ్గా చదువుకుని ఫాదర్ అన్న టేక్ ఓవర్ చేయాలి. ఎవరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫాదర్లు టేక్ ఓవర్ చేయరు. ఓకే, మీరు చూస్తారు పొద్దున పోతా నేను ఉద్యోగం చేసుకోవాలంటాడు పాపం, ఎవరైనా అంతే కదండి, వాళ్ళ బాధలు ఉంటాయి కదా. అవును. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆడపిల్ల చదువు ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనేది మీరు చెప్పారు. చదువు విషయం పక్కన పెడితే బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏది చెప్పినా అమ్మ నీకు తెలియదు నాన్న చూసుకుంటారు అని అనే పిల్లల్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈవెన్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు మదర్స్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఏ స్టేజ్లో ఉన్నా. మరి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లోనే పిల్లలు అలా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు చదువుకున్న చాలా మంది ఆడపిల్లలు కాదండి, వాళ్ళు ఫ్యూచర్కి వెళ్ళాక ఎలాంటి పరిస్థితులు కాదండి. నువ్వు మీ అమ్మని ఎదిరిస్తే, మీ అమ్మకి సరిగా చదువులేదు నాలెడ్జ్ ఎదిరిస్తే, ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు ఎదిరిస్తే రేపొద్దు నీ పిల్లలు కూడా అదే పని చేస్తారు. కానీ ఆ అవగాహన వాళ్ళకి ఇప్పుడు కలగదు, ఇప్పుడు చెప్పిన అర్థం కాదు కూడా, నొప్పి పడాలి కదా. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటేనంటే చాలామంది డబ్బులు ఉన్న పేరెంట్స్ పొగరుతో, నేను మా అమ్మాయికి 50 కోట్లు కట్నం ఇస్తాను, 100 కోట్లు కట్నం ఇస్తాను, 20 కోట్లు కట్నం ఇస్తాను, నా దగ్గర డబ్బులు ఉంది, నేను మా ఇల్లు దాటి వెళ్ళడం, అనంతపురం దాటి నేను పంపించిన మా పిల్లని, నేను ఇక్కడికి పంపించను, లేదా అమెరికా పంపించను, లేదా ఢిల్లీ పంపించను అని చెప్పి వీళ్ళ మూర్ఖత్వంతో పిల్లలు మనం కన్నాం కదా అని చెప్పేసి మనకి వాళ్ళ ప్రాపర్టీ అని అనుకుని అలాగా స్పాయిల్ చేసి పేరెంట్స్ ఉన్నారంటే ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఇలా మనము నార్త్ సైడ్ రూరల్ ఏరియాస్లో చూస్తే లిటరసీ రేట్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. నేనేమంటానంటేనండి, మీరు బతకడానికి డబ్బులు అన్న యాంగిల్లో ఆలోచిస్తున్నాడు పేరెంట్, తప్పు. మీ అమ్మాయి అంటే మీ మనవల యొక్క కెరియర్ని నువ్వు స్పాయిల్ చేస్తున్నావు అంటున్నాను నేను. మీ అమ్మాయి కెరియర్ని నువ్వు స్పాయిల్ చేస్తున్నావా లేదా అన్నది నేను డిబేట్ పెట్టను. ఏమో నీకు డబ్బులు ఉన్నాయి ఇస్తావు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. నీ 3rd జనరేషన్ స్పాయిల్ చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు? అదండి నాది ఫండమెంటల్ క్వశ్చన్. 3rd జనరేషన్ సంబంధం ఉందా ఈ చదువుకుంటే? ఉందని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు క్లియర్గా చెప్పాను. ఇంకో యాంగిల్ ఉంది ఇందులో. ఎంతోమంది పెద్ద పెద్ద డబ్బులు ఉన్న కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే ఈ జనరేషన్లో ఎంత నువ్వు లవ్ చేయి, ఎంత అందంగా ఉండి, ఎంత డబ్బు ఉన్నాయి, 3వ రోజునే నాంపల్ హైకోర్టులో ఉంటారు డైవర్స్ కావాలని. ప్రతిరోజు తెలంగాణలో 13-15 ఫ్యామిలీ కోర్టుల్లో ఉంటే హైదరాబాద్లోనే రోజుకి 120 డైవర్స్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. 120 అంటే చిన్న నెంబర్ కాదు. ప్రతి 3 పెళ్ళైన వ్యక్తుల్లో పేర్స్లో అఫీషియల్గా ఉన్న రిపోర్ట్ అండి, నేను సతీష్ అన్న వ్యక్తి క్రియేట్ చేసింది కాదు, మీరు చూడొచ్చు, సోషల్ జస్టిస్ వెబ్సైట్లో ఉంది. ప్రతి 3 వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు. సోషల్ రీజన్స్ వల్ల, వేరే అదర్ రీజన్స్ వల్ల విడిపోవట్లేదు అంతే. కొంతమంది విడిపోతున్నారు. ఇప్పుడు పెరిగిపోయింది సంస్కృతి. ఇప్పుడు నిన్న కాక మొన్న తాజ్ హోటల్లో లేకపోతే ఏదో హోటల్స్ అండి, వాళ్ళ వైఫ్ మీడియాలోకి వచ్చేదో చెప్పింది,
ఇలా నన్ను వదిలేశారు, వేరే వేరే ఆవిడ మోజులో ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు వదిలేసాడు, నా పరిస్థితి ఏంటని. పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది చూడలేదండి. నీకు 100 కోట్లు ఉంటే 1000 కోట్లు ఏంటంటే వదిలేసి పోతున్నాడు రోడ్డు మీద. ఇది రోడ్డుకి మళ్ళీ పెళ్ళాం, చక్కగా చూసుకుందాం, జీవితాంతం భరిందాం, ప్రేమిందాం, కలిసి ఉందాం, ఈ సినిమాలు ఇవన్నీ వెబ్ సిరీస్లోని సినిమాల్లోనే. రియాలిటీకి అలా లేవు. కాబట్టి ఆడపిల్లని మీరు ఎక్కడ వదిలేసిన ప్రపంచంలో ఆ అమ్మాయి బతకాలి అంటే ఆ అమ్మాయికి కావాల్సింది నాలెడ్జ్. డబ్బుతో బతుకుద్ది అని మీరు అంటే మీ అమాయకత్వం అది. ఎంతమంది ఆడపిల్లలకి ఆస్తులు ఇస్తే మొగుడు రాయించుకొని రోడ్డు మీదకి తనలేదు. ఎగ్జాక్ట్లీ సార్. డైవర్స్ అయితే పిల్లలు పుట్టిన తర్వాత మీకు తెలియదు కాదు, పిల్లలు మదర్తో పాటు వెళ్తారు. అవును. ఆ బరి వాడు మోస్తాడు. నేను ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశాను, చదివాను, చూశాను. వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో కానీ నార్త్ ఈస్ట్లో చూశాను. మీరు నమ్మరు, చాలామంది ట్రైబల్ గర్ల్స్ని పాపం ఇన్నోసెంట్గా ఉంటారు వాళ్ళు, ఏది చదువుకుని ఉండరండి. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత నిర్దాక్షిణ్యంగా వదిలేసిపోతారండి మొగుళ్ళు. చిన్న పిల్లల్ని పాపం సంకలో వేసుకుని ఆ కర్రలు అవి కొట్టుకుని బతుకు జీవనం సాగించే వాళ్ళు లక్షల్లో భారతదేశంలో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. మీరు హైదరాబాద్లో పబ్బల్లో ఉన్న అమ్మాయిల్ని, లేకపోతే ఏదో నలుగురు లవ్ చేసి మోసం చేసిన అమ్మాయినో, లేకపోతే బ్యాంక్ ఫ్రాడ్ చేసిన అమ్మాయిలనో, చీటింగ్ చేసిన అమ్మాయిలనో, లేకపోతే ఏదైనా సినిమాల్లో నాటిలో ఇట్లో ఉన్న అమ్మాయిల్లో కొంతమందిని ఎవడో శ్రీరెడ్డి లాంటి వాళ్ళని ఎలాంటి వాళ్ళని చూసి అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు, అమ్మాయిలు మంచోళ్ళు కాదు, వాళ్ళు బతుకుతారు, వాళ్ళు బతుకుదేరు వచ్చు అని రాంగ్ పర్సెప్షన్లో ఉంది సొసైటీ. వాళ్ళ 1000లో ఒకళ్ళే మీరు చూసేది. మీకు నిజమైన అమ్మాయిలు ఎంత సఫర్ అవుతున్నారో తెలియాలంటే శ్రీశైలం ఏజెన్సీకి కానీ, పాడేరు ఏజెన్సీకి కానీ, అరకలోయ కానీ, ఇలాంటి జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇలాంటి కొన్ని రిమోట్ ఏరియా విలేజెస్లోకి వెళితే అప్పుడు తెలుస్తుంది మీకు పిక్చరు ఎంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఎందుకంటే ఉందో ఇప్పుడు అక్కడ చదువుకున్న అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది, అలాంటి వాళ్ళు కూడా మోసపోయారు. ఏమంటే ఇప్పుడు 18-16 ఏళ్ళకే మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకుని కడుపులు చేసి వదిలేస్తున్నారంటే అమ్మాయిని. పాపం అమ్మాయిని మోసపోవడం ఎంతసేపు అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న రోజుల్లోనూ ఎమోషన్స్కి, హార్మోన్స్కి 4వ తరగతిలో మెచ్యూర్ అవుతున్నారు కదండి ఇప్పుడు, 3వ తరగతిలోనే. అంటే అంత ఫుడ్ ఎంత వరస్ట్గా ఉన్నాయి ఫుడ్స్ కానీ, మన వెదర్స్ కానీ, పొల్యూషన్స్ కానీ, హార్మోన్స్ కానీ, ఇంకవన్నీ డిఫరెంట్. అంటే నేను ఏమంటానంటే 20 సంవత్సరాల లైఫ్ మొత్తాన్ని చూసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అవును. చూసిన తర్వాత ఇది అంటే నేను చెప్పేది లో క్లాస్ ఫ్యామిలీయా హై క్లాస్ ఫ్యామిలీ అన్నది కాదు, కానీ మీకు చాలామంది అమ్మాయిలు చాలా రూడ్గాను, చాలా డిఫరెంట్గాను బతుకుతున్నారు, చాలామందిని సఫర్ చేస్తున్నారు, అమ్మాయిల వల్ల అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు, అమ్మాయిలు కూడా మొగుళ్ళని చంపేస్తున్నారు, చాలా వింటున్నాం. ఇద్దరు సమానంగానే ఉన్నారు, అమ్మాయిలు కూడా డేంజరస్గానే ఉన్నారు, మీరు ఓన్లీ అమ్మాయిలను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న థాట్ వస్తామోనని అది కూడా చెప్తున్నాను నేను. అలా అనిపించవచ్చు కదా వీడియో ఉన్నవాడికి, సార్ మీరు ఒక సైడ్ ఆలోచిస్తున్నారు, రెండో సైడ్ ఆలోచిస్తున్నారు, అవి తెలుసు నాకు. కానీ అలా ఉన్నవాళ్ళు మీకు పబ్బుల్లో కనపడే అమ్మాయిలో, లేకపోతే ఇంకొకళ్ళు ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేవాళ్ళు, లేకపోతే పబ్బుల్లో ఉన్నవాళ్ళు, సిటీల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకో చోట ఉన్నవాళ్ళు 1000 కూడా కాదు వాళ్ళు. అసలు రియల్ ఉమెన్ పాపులేషన్ మీకు చాలా ఏరియాస్లో స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఇన్నోసెంట్ పీపుల్ ఇంట్లో వాళ్ళ వల్లే ప్రతి అరగంటకి, ప్రతి 10 నిమిషాలకి ఇంట్లో ఉన్న బంధువుల ద్వారా రేపు కాబడుతున్నటువంటి అమ్మాయిలు భారతదేశంలో అరగంటకు ఒక అమ్మాయి ఉంది. ఇది నమ్ముతారా? అరగంటకే. మనం ఈ ఎపిసోడ్ చేసే టైంలో ఒక అమ్మాయిని రేప్ చేసి ఉంటాడు ఎవడొకడు. మరి వాళ్ళ గురించి మాట్లాడవా? వాళ్ళ పేరెంట్స్ సరైన అవగాహన లేకపోవడం వల్ల చదివించలేకపోతున్నారు, మంచి డబ్బులు ఉన్నా కూడా చదివించలేదు. నేనేమంటానంటే అందరినీ మార్చాలి, ఇది సోషల్ ఇష్యూ, ఇది మహాడుకోవడం ఉపయోగం లేదని అనుకోవచ్చు. నేనేమంటానంటే కొంతమంది పేరెంట్స్ విలేజ్ల్లోనూ ఇంకో చోట డబ్బులుండి కొంచెం స్తోమత ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈ ఆడపిల్లల్ని చదివించట్లా. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు, మా పిల్ల ఎక్కడికి వెళ్తండి, మేము ఇక్కడ అనంతపురంలోనే ఉంటామండి, సిద్దిపేటలోనే ఉంటామండి. అంటే తల్లిదండ్రుల్లో ఒకలాంటి, అంటే మనం చూస్తే గ్రామాల సైడ్ ఉన్న తల్లిదండ్రులు ఆడపిల్ల ఎక్కువ చదువుకుంటే ఆ అమ్మాయికి ఎక్కువ తెలివైపోతుంది, ఎక్కువ నోరు వచ్చేస్తుంది, అది ఇంటికి మంచిది కాదు అన్న పర్సెప్షన్లో కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని మనం ఎలా మార్చగలుగుతాం సార్? నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటున్నావు కాబట్టి తలనొప్పి నీకు పిల్లల్ని. అది ఆబ్వియస్లీ ఆ తల్లిదండ్రుల మైండ్లో అది పడిపోయింది. కాదంట, అదే తప్పంటుంది. 18 సంవత్సరాలు వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ కోర్స్కి వచ్చిన తర్వాత మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది ఆ పిల్లకి. నువ్వు కానీ మంచి ప్లేస్లో కానీ కాలేజీలో కానీ సీట్ సంపాదించుకుని మంచి కాలేజీలో కానీ వేసేస్తే వాళ్ళు బతుకుతారు. బతకనే అంటే నిన్ను వచ్చి పెంచవలసిన అవసరం ఏంది వాళ్ళు అసలు? నువ్వు అందుకనే కన్నావు ఏంటి? నువ్వు ఏదైనా రైట్ ఏంటి?
పిల్లల కంటే వాళ్ళు వచ్చి నేను పెంచాలి, నువ్వు ముసలోడు అయితే నేను నీకు భోజనం పెట్టాలి, లేకపోతే నీకు అన్నం పెట్టాలి అని ఏముంది నీకు బాధ్యత, లేదా మానే కంటాం. అదే వాడు చూడద్దని నేను చెప్పట్లేదండి, వాడు చూడాలంటే చూస్తాడు లేదా లేదండి. మనం మీరు అనుకున్నంత మాత్రం మీ అబ్బాయి మిమ్మల్ని చూడాలని లేదు, లేదా నన్ను మా అబ్బాయి చూడాలని లేదు కదా. దానికి మనం ఏం చేస్తాం, మన రెస్పాన్సిబిలిటీ 18 years వరకు గ్రో చేయాలి, మనకు అన్నాం కాబట్టి. చేసిన తర్వాత మంచి కాలేజీలో జాయిన్ చేయమంటున్నాను నేను. తర్వాత వాడు ఆలోచించుకుంటాడు, ఏది లేకపోతే ఏ ఓల్డ్ ఏజ్ పోయి సాగు, నేను అదే చేస్తాను. దాన్ని ముందే నువ్వు ఊహించేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఎలాగా, పక్కన పెట్టుకున్నంత మాత్రం చూస్తాడేంటి. ఇప్పుడు ఎవరో ఉన్నారండి, మీ అన్న మీ తమ్ముడో లేకపోతే మీ అబ్బాయో లేకపోతే ఎవరో ఉన్నారో హైదరాబాద్లో ఉన్నంత మాత్రం మిమ్మల్ని పాముకుంటారా లేకపోతే కౌగులించుకుంటారా, దానికైనా గ్యారంటీ ఉందా పని. సో అందువల్ల అమెరికా వెళ్తే చూడడం, హైదరాబాద్లో ఉంటే చూడడం ఏమైనా ఉందా, అది ఎమోషన్ అది. సో అందువల్ల ఏంటంటే అలాంటి పర్సెప్షన్స్ పెట్టుకుని దయచేసి ఆడపిల్లల చదువును ఆపద్దు. అట్ ది సేమ్ టైం మళ్ళీ నేను కాషన్ చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. చిన్న కాలేజీల్లో, చెత్త కాలేజీల్లో, స్కిల్ లేని కాలేజీల్లో, పోరంబోకులు ఉన్న కాలేజీల్లో, చదువు రాని కాలేజీల్లో, మంచి ప్లేస్మెంట్స్ లేని కాలేజీల్లో, డిమాండ్ లేని కోర్సుల్లో జాయిన్ చేస్తే మాత్రం ఈ ఆడపిల్లలు మళ్ళీ స్పాయిల్ అవుతారు. ఎవడో పోరంబోకుడు తగులుతాడు మళ్ళీ అక్కడ. చేసిన ఉపయోగం ఉండదు, అలా చదివించిన ఉపయోగం కాదు, నష్టం జరుగుద్ది. స్పాయిల్ అవుతారు కదా. ఇంట్లో ఉంటే కనీసం చక్కగా ఉంటారు కదా, బయటికి వెళ్ళి స్పాయిల్ అవుతారు పాపం. అనవసరంగా డిప్రెషన్, అది 2-3 బ్రేకప్లు అయ్యో లేకపోతే 2-3 ఇబ్బందులు జరిగినాయి అనుకోండి, పాపం వాళ్ళకి ఇబ్బంది పడతారు కదా. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఇండియా వర్స్ట్ ప్లేస్, చాలా దేశాలు బెస్ట్. సార్ అలా చూసుకుంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మీరు చూసే ఈ మోడర్న్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 1%. చాలా మంది రూరల్ ఏరియాస్లో డెవలప్ కానీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు అన్నారు. కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నంత వరకు ఆడపిల్లలు ఇప్పుడు అందరూ చదువుకుంటూ వస్తున్నారు. సో ఫ్యూచర్లో ఇటు ఈ పర్సెప్షన్ ఉన్న వాళ్ళు, అటు ఆ పర్సెప్షన్ ఉన్న వాళ్ళ పిల్లలు ముందుకెళ్తూ ఉంటారు. సో అప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటారు? అందరూ చదువుతున్నారని మీరు అంటున్నారు, మంచి కాలేజీల్లో వేసి మంచి స్కిల్, మంచి ఉద్యోగం, మంచి నాలెడ్జ్ వచ్చి కాలేజీల్లో వేస్తే వాళ్ళ వల్ల నెక్స్ట్ జనరేషన్స్ బాగుపడతాయి. అంతే తప్ప మీరు ఏదో చెత్త కాలేజీలోనే చెత్త కోర్సుల్లో వేసినంత మాత్రం వాళ్ళు పాడైపోతారు తప్ప నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉపయోగపడరు. నేను అనేది ఏంటంటే చాలామందికి తెలివి ఉండి, ఐక్యూ ఉండి, సీటు సాధించగల కెపబిలిటీ ఉండి, తెలివి చదవగల దమ్ము ఉండి, డబ్బులు పెట్టగల కెపాసిటీ నీకు ఉండి వదిలేద్దు. మిగతా వదిలేండి, ఏదో సీట్ రాలేదు, అమ్మాయి సరిగ్గా చదువుకోలేకపోతుంది, పక్కన ఏదో బెయ్యను బేకామ యూఎస్సీ లోకల్ కాలేజీలో వేసారు, సరే ఏదో పెళ్లి చేసుకుంటారు, తర్వాత వేరే విషయం కాదు. ఎబిలిటీ ఉన్న గర్ల్స్ని కొంతమంది చదివించట్లేదు అన్న విషయం నేను అబ్జర్వ్ చేశా. వాళ్ళకి ఎబిలిటీ ఉంది, వాళ్ళకి మగ పిల్లడికి అయితే చదివిస్తాను, వీడి ముద్దైనప్పుడు ఆడనే రుద్దుతూ ఉంటాడండి. ఈ పిల్ల కొంచెం షార్ప్గా ఉంది, కనీసం ఆ పిల్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా. ఈ పిల్ల మీద పెట్టరు, ఈ పిల్లడి మీద పెడతారు వీళ్ళు వచ్చి. ఇది ఆ డిఫరెన్స్ వద్దంటున్నాను నేను. పిల్ల అయితేనేమో లోకల్లో చదవాలంటాడు, పిల్లడైతేనేమో బయటికి వెళ్ళాలంటాడు. తప్పు కదండి అది. ఎవరైనా ఉంటే కదా, ఇప్పుడు పిల్లకైనా సీట్ వచ్చింది పంపించు, పిల్లడైతే ఉంది, పిల్ల అయితే ఉంది. సో తల్లిదండ్రుల ఆలోచన దృక్పథంలో మార్పు వస్తే కానీ మార్పు రావాలండి. ఇప్పుడు ఆడపిల్లల యొక్క కెపాసిటీ ఎలా ఉంటుందంటేనండి, పవరు అంటే ఎవరో 10 ఏళ్ల క్రితం ఇప్పుడు సెమినార్ చెప్తున్నప్పుడు ఏలూరులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అడిగింది, గర్ల్స్ స్కూల్ అనమాట, కాలేజ్, ఇప్పుడు 10-15 అయి ఉంటుంది. కెపాసిటీ తక్కువ ఉంటుంది కదండి అమ్మాయిలకి, అన్నీ చేయలేరు కదా, చదవలేరు కదా అని ఏదో అలా అడిగింది, గుర్తులేదు ఎగ్జాక్ట్గా. యాక్చువల్గా నేను గర్ల్స్కి ఉన్న పవర్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తేనండి, హౌస్ వైఫ్స్ చూసిన, జాబ్ చేసుకునే వాళ్ళు ఎవరో మీలాంటి వ్యక్తులను చూసుకున్నా, పొద్దున లేచిన తర్వాత సేమ్ టైంలో పిల్లలను తయారు చేయాలి, వంట చేయాలి, మొగుడికి ఏదో బాక్సో గీక్సో లేదా బట్టలో ఇడికి సర్దాలి, అన్నీ రెడీ చేయాలి, మళ్ళీ ఆఫీస్కి రావాలి, ఆఫీస్లో ఉద్యోగం చేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, చేయాలి. అంటే మల్టీ టాస్కింగ్ అని ఒక వర్డ్ ఉంటుందండి. అంటే జనరల్గా భగవంతుడు ఆడపిల్లలకి ఇచ్చినటువంటి వరం ఏంటంటే మల్టీ టాస్కింగ్. అది ఆ మల్టీ టాస్కింగ్ స్కిల్ జనరల్గా అబ్బాయిలకు ఉండదు. ఎట్ అ టైం 4-5 పనులు చేయరు, ఒకటి. రెండోది, సొసైటీలో గర్ల్స్ ఎక్కువ శాతం మీరు చూసినట్లయితే సెన్సిటివిటీ అమ్మాయిలకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎమోషనలైజేషన్, సెన్సిటివిటీ సొసైటీ కావాలి, అది కూడా సెన్సిటైజ్ అవుతారు జనరల్గా. ఆ సెన్సిటివిటీ ఎలిమెంట్ అనేది మిస్ కాకూడదు సొసైటీలో. అందరూ హార్ట్గా ఉండకూడదు కదండి, సెన్సిటివిటీ ఉండాలి, మంచితనం కూడా ఉండాలి కదా. అది జనరల్గా సెన్సిటివిటీ ఉంటుంది. చదువుకున్న అమ్మాయిలకి వచ్చే క్వాలిటీస్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఫస్ట్ వస్తుంది. నువ్వు ఉద్యోగం చేయమని పర్లా, నేనేం ఉద్యోగం చేయమని చెప్పట్లేదు, అది వేరే విషయం, వేరే యాంగిల్ అది. డబ్బులు కావాలి, ఇండిపెండెంట్గా బ్రతకాలి, రేపు మొగుడు వదిలేస్తే ఏంటి, లేదా డైవర్స్ అయితే ఏంటి, లేకపోతే పిల్లలకు డబ్బులు కావాలంటే ఏంటి, ఇండిపెండెంట్గా బ్రతకాలి, డబ్బులు కావాలి, అందుకే ఉద్యోగం చేయి. బట్ డజంట్ మీన్ దట్ నీ చదువు అనేది ఉద్యోగం గురించి మాత్రమే కాదు, ఉద్యోగం లేకపోయినా కూడా నువ్వు చదవాలి. రీజన్ ఏంటంటే, ఒకటి నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి, 2 నెట్వర్కింగ్ రావాలి, నీ ఫ్రెండ్ సర్కిల్, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి తెలుసుకోవాలి. అట్లాగే నీకు ఉన్నటువంటి ఏదైతే అంటే ఒక రకంగా చెప్పాలంటే సొసైటీ మీద పూర్తి అవగాహన నీకు తెలియాలి. అది చదువుతూనే వస్తుంది కదండి. సొసైటీ మీద అవగాహన రావాలి.
ఇవన్నీ వస్తేనే నువ్వు మంచి తల్లి అవ్వగలవు. మంచి స్టూడెంట్ కాకపోతే నీ పిల్లలు మంచి స్టూడెంట్ అవ్వాలని నువ్వంటే ఎంతవరకు న్యాయం అది? అవును. నువ్వేం చదివావు అమ్మ అంటాడు. చేసే అంటే అమ్మని సమర్థత కూడా తక్కువే ఉంటుంది. నేనేమంటానంటే తెలియక చదవకపోతేనో అవగాహన లేకపోతేనో తప్పు లేదు. తెలిసి చదవగలిగే కెపాసిటీ ఉండి డబ్బు లేకపోతే ఏదైనా అమ్మేనా కనీసం చదివించగల కెపాసిటీ పేరెంట్కి ఉంటే ఏదో అమ్మ అప్పో చెప్పేసి చదివించిన తర్వాత ఇండిపెండెంట్గా అమ్మాయి అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి చక్కగా ముందుకెళ్తుంది. రేపొద్దున ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఫేస్ చేస్తుంది. రేపొద్దున ఏదైనా తేడా వస్తే పిల్లలతో పాటు బయటికి గంటున్నారు కదా. ఇప్పుడు ప్రతి కేసు కోర్టు కేసులో డైవర్స్ కేసుల్లో ఎక్కడన్నా పిల్లలు డైవర్స్ అయిపోయిన తర్వాత ఫాదర్తో ఉంటాం చూసారా? రేర్ కేసెస్ అండి అవి. మీరు చెప్పండి, మీరు చూసుకుంటారు కదా ఎన్నో లైఫ్లో. సింగిల్ మదర్ని చూస్తున్నాం కానీ సింగిల్ ఫాదర్ని చూడడం చాలా తక్కువ. మరి అది ఎంతవరకు కరెక్ట్ అది? మరి పిల్లల్ని పెంచాలంటే నీకు ఎంత మెంటల్ స్టామినా కావాలి? ఆ మెంటల్ స్టామినా దేని ద్వారా వస్తుంది? కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ దేని వల్ల వస్తుంది? నాలెడ్జ్ వల్ల వస్తుంది. ఇప్పుడు నేను నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్నదా కాన్ఫిడెన్స్, పొగరు. పైనుంచి కింద దాకా సతీష్ గారు అంటేనే కాన్ఫిడెన్స్ పొగరుతో నిండిపోయి ఉంటారంట అందరూ. నాకు ఆ పొగరు ఎందుకు వచ్చింది? నాకున్న నాలెడ్జ్ నా పొగరు. తెలియనోడు పొగరు అనుకుంటాడు, తెలిసినోడు కాన్ఫిడెన్స్ అనుకుంటాడు. రెండు డిఫరెంట్ వర్డ్స్ అవి. నా గురించి పూర్తిగా అవగాహన లేనాడు సతీష్ గారికి పొగరు ఏది పడితే మాట్లాడతాడు అంటాడు అనుకొని, తెలుసున్నోడు ఆయన కాన్ఫిడెంట్ కాబట్టి అలా మాట్లాడతాడు అంటాడు. బట్ ఓవరాల్గా రెండు ఎందుకు వచ్చినాయి? నాలెడ్జ్ నా చేత అనిపిస్తుంది. నా దగ్గర డబ్బులే ఉండవు. కిందకి వెళ్తే మారుతి కార్లో వెళ్తాను, లేకపోతే వెళ్తే అద్దీంట్లో ఉంటాను నేను. ఇప్పుడున్న మాదాపూర్లో కూడా. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ నేను ఎక్కడున్నా బతికేయగలను. ఆ పొగరు నాకు ఎందుకు వచ్చింది? నా నాలెడ్జే నాకున్న పెట్టుబడి. డబ్బులు ఇవాళ కాకపోతే రేపు వస్తాయి కాదు, నా పెట్టుబడి నా బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ. మీరు ఏమంటున్నారో నా పెట్టుబడే నా కూతురికి ఎంత డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు. నీ ఎవరికి కావాలి ఆ డబ్బులు అంటున్నాను నేను. 4 కోట్లు 2 కోట్లు సంవత్సరానికి సంపాదించి యుగంలో ఉన్నాం మనం. ఎంత ఇస్తావు? నువ్వు ఇస్తారు 10 కోట్లు ఇస్తావా, 20 కోట్లు ఇస్తావా? పట్టుపని 3-4 ఏళ్ళు సంపాదిస్తారు ఇప్పుడున్న యూత్. ఇప్పుడు జీతాల గురించి అవగాహన లేదు వీళ్ళకి. సరిగ్గా చదివిన పిల్లలకి సంవత్సరానికి ₹1 కోటి జీతం హైదరాబాద్లో వస్తున్నాయి, బయట కాదండి. ఎంత సంపాదించిస్తావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు ఇస్తావా, 20 కోట్లు ఇస్తావా? 20 కోట్లు నథింగ్ అండి ఇప్పుడున్న జనరేషన్కి. సరిగ్గా చదివి సరిగ్గా బిజినెస్ పెడితే 5 ఏళ్లలో 100 కోట్ల టర్న్ ఓవర్ చేసిన అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారండి, స్టార్ట్అప్ చేసిన వాళ్ళు. ఒకప్పుడు అండి 10 లక్షలు పోజేస్తాను, ఎకరం పోజేస్తాను, అరెకరం పోజేస్తాను. ఇప్పుడు మీరు పోజేశారండి ఉద్యోగం చేసి, కష్టపడి పోజేసి ఎంత ఇస్తారండి మీ పిల్లలకి? 1 కోటి ఇస్తారు, 2 కోట్లు ఇస్తారండి. అది నథింగ్ అంటాను. ఒక 20 సంవత్సరాల కుర్రాడు సంవత్సరంలో సంపాదించే డబ్బులే ఈ రోజుల్లో. ఒకప్పుడు నడిచింది అది. సో పరిస్థితులకు తగ్గట్టుగా డెవలప్ అవ్వాలంటే నాలెడ్జ్ అనేది కంపల్సరీ. మీకు పెట్టుబడే మీకు నాలెడ్జ్ అంటే అవ్వాలండి. మనిషికి 2 కావాలండి, హెల్త్ నాలెడ్జ్. ఈ 2 ఉన్నాయనుకోండి, మీరు రోడ్డు మీద వదిలేయండి పిల్లల్ని, బతుకుతారు వాళ్ళు. అమ్మాయి లేదు అబ్బాయి లేదండి, మీరేమి వాళ్ళకి మీరు కాపాడేద్దాం ట్రై చేస్తున్నారు. అది ప్రాబ్లము. ఓకే, ఓవర్ ప్రొటెక్టివ్ కూడా. అది చిన్నప్పుడు చేయండి. నేను ఏమన్నా 18 సంవత్సరాల దాకా మీ సాగు మీరు చావండి. మీరు కౌగులించుకుంటారో ఉంచుకుంటారో పిల్లల్ని ఉంచండి, జరిగితే 18 తర్వాత గ్రాడ్యుయేషన్ అంటే మంచి కాలేజీకి పంపించండి అని చెప్తున్నాను. డబ్బులు లేకపోతే అమ్మి పంపించండి. ఆ కొడుకైతేనే అమ్ముతారా, కూతురికైతే అమ్మి పంపరా, లోన్ పెట్టి పంపరా, మంచి కాలేజీలో సీట్ వస్తే పంపించండి. అలా అని చెత్త కాలేజీకి పంపించొద్దని కూడా వార్న్ చేస్తున్నాను నేను. చెత్త కాలేజీకి పంపితే మళ్ళీ పాడైపోతారు అంటున్నాను నేను. ఎందుకంటే సొసైటీ మంచిగా లేదంటే. మంచి కాలేజీలు వచ్చి వస్తున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులకు నేను చెప్తున్న వీడియో అంటే ఇది. ఒకవేళ నిజంగా మంచి కాలేజీ సీట్ వచ్చే అవకాశం లేదనుకోండి, ఒక 1 ఇయర్ ఆపి చక్కగా మళ్ళీ చదివించుకుని మంచి కాలేజీలో జాయిన్ చేయండి. మంచి కాలేజీ రాదు అనిపించింది అప్పుడు లోకల్లో జాయిన్ చేసుకోండి. అప్పుడు వద్దంటలేదు. మీకు ఏదో డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలండి, మీరు ఏదో ఎక్కడో చెన్నై, మీరు ఏదో హైదరాబాద్లో ఉన్నారు, టెక్ మహేంద్రలో ఎత్తే ఏంటి, విఐటీలో ఎత్తే ఉంది, అమృతలో ఎత్తే ఉంది, అది ఇంకో డీమ్డ్ యూనివర్సిటీలో ఎత్తే అన్నీ ఒకటే. ఇంక దానికి అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ఏదో ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి, స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్, సిబిఐటీ అయితే ఉంది, లేకపోతే ఇంకో కాలేజ్ అయితే. అలా మంచి ప్రీమియర్ కాలేజీలో వచ్చే అవకాశం ఉన్న కొంతమంది గర్ల్స్ ఉన్నారు, మనం చూసాం. కొంతమందికి అబ్రాడ్లో వస్తాయి, యూరోప్లో కానీ యూకేలో కానీ యూఎస్లో కానీ మంచి టాప్ కాలేజీలు వస్తాయి. పంపించు. ఇక్కడ ఉంటే ఎవడో 4 లక్షల జీతం కూడా ఇవ్వడు కదా. సరే, వాళ్ళు బతకరా ఇబ్బంది పడతారంటే పన్నే లైఫ్లో నేర్చుకుంటారు. మీరు పడకుండా వచ్చారేటి. సో ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న తల్లిదండ్రులు అయితే మీరు చెప్పినట్లుగా ఒక అవగాహన కల్పించుకొని ఆడపిల్లలు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అసలు ముందు కూడా చదువుకొని జనరేషన్స్ ఉన్న తల్లులు వారి అంటే బిడ్డలకి, కూతుళ్ళకి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వాలంటారు? ఇది యాక్చువల్గా ఇది కరెక్ట్ క్వశ్చన్ వేశారు కానీ ఇది రాంగ్ పర్సెప్షన్. ఇది చదువుకొని తల్లిదండ్రులే భయపడి చదువులేదు ఇలా అయిపోయింది, నేను చదివితే బెటర్ అని అప్పు జప్పు చేసి అమ్మి పంపిస్తున్నారు వాళ్ళని. చదువుకున్న మదర్స్తోనే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ, చదువుకున్న పేరెంట్స్తోనే ప్రాబ్లం ఉంది ఇక్కడ ఎక్కువ. వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చదువుకోలేదండి, మీకు సరిగ్గా లైఫ్ లేదనుకోండి, మీరు భయపడి చదివిస్తారు తెలుసా మీ పిల్లనే. అలా కూడా ఉంటారు కొంతమంది. నాకు లేదు, నా పిల్లలకైనా కనీసం రావాలి అనే ఒక పర్సెప్షన్ ఉంటుంది. అలా లేకపోతే ఇప్పుడు అన్నప్పుడు ఈ వీడియో చూసి అలాగన్న మైండ్ అలా మార్చుకోండి, అలాగన్నా చేయండి. చదువుకున్న వాళ్ళు మూర్ఖత్వంగా ఆలోచించొద్దని చెప్తున్నాడు. పోనీ వాళ్ళు కూడా కొంచెం మారండి.
చదువుకున్న తల్లిదండ్రులైనా లేకపోతే ఏళ్ళైనా పిల్లలు మంచి సీటు వస్తే పంపండి, మంచి సీటు రాకపోతే దూరం పంపించొద్దు, అంత అవసరం ఉండదు. ఎక్కడైనా 4 లక్షలు 5 లక్షల జీతమే, దానికి వద్దు. కానీ మంచి కోర్సులు వచ్చే అవకాశం ఉండి మంచి చదువు వచ్చే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎస్టేట్ చేయొద్దు. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయనుకోండి, అమ్మాయిలని ఎవడో కామెంట్ చేశాడు లేకపోతే ఎవడో ఏదో చేశాడు మాట్లాడాడు, చిన్న చిన్న వస్తే వాళ్ళు ఫైట్ చేస్తారు, చేయనివ్వండి. నువ్వు ఫైటే చేయొద్దంటే జాగ్రత్తగా ఉండమని నేను చెప్తానండి. లైఫ్ని ఫైట్ చేయొద్దని అంటే ఫైటింగ్ని తప్పించుకోవద్దు. ఫైటింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే అతి జాగ్రత్త కూడా ఫైట్ చేసే సిచ్యువేషన్స్ తీసుకొస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటున్నారండి, ఇప్పుడు ఈ ఆఫీస్లో మీరు ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు, ఎవరో ఏదో అన్నారు మానేస్తారా ఇంటి ఉద్యోగం? అవును, మీరు ఏదో మేనేజ్ చేసుకోవాలి, అదే స్కిల్ అంతే. మొత్తం మానేస్తే ఇంకో చోట మానేస్తారా? అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం అది నేర్చుకోవాలి స్కిల్. అది చదువుకున్న రోజుల్లోనే మీకు వస్తుంది. అవును, అప్పుడు దాకానేమో మీరు ఎక్కడో ఇంట్లో పెట్టి జైల్లో పెట్టినట్టు పెట్టి చదివించి అక్కడ చేసి ఇక్కడ చేసి ఇంట్లో పెట్టి నేను పెళ్లి చేస్తాను, కట్నం సంపాదిస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను, కాంట్రాక్టర్ లేదా ఎమ్మెల్యేని అయ్యాను, నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నువ్వే కంగారు పడక 100 కోట్లు ఇస్తాను, 50 కోట్లు ఇస్తాను, ఐఏఎస్ని చేస్తాను, పెళ్లి ఐపీఎస్ని చేస్తానంటే అది సాడిస్ట్ కింద తన్ని అవతల ఎత్తాడు. యూఎస్లోనే చేస్తానంటే అలా ఎన్ని ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి, అప్పుడే పీకుతావు, అప్పుడేం చేస్తావు? ఇప్పుడు నిన్న కాక మొన్న ఇప్పుడు ఆ గుంటూరు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరేదో మన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, మా కూతురిని మా అల్లుడు వదిలేయడని చెప్తున్నాడు. ఏం చేస్తా అమ్మని? పాపం తండ్రి ఇంట్లో ఉంది, రాంబాబు, అంబటి రాంబాబు. ఏం చేస్తారు? కొంతమంది ఇప్పుడు ఆడవాడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఎక్కడో వైజాగ్లోను, ఆడు పిల్లల్ని వదిలేసి ఇంకో దాన్ని దేన్నో పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ డబ్బులున్న రిచ్ పీపుల్కి ఉన్న పొగరో థింకింగ్ ఏదైతే ఉందో అది కూడా తప్పని ప్రూవ్ అవుతుంది కదా. మనం చెప్పేది ఏముందండి? అవును సార్. అంటే నేను అనేది ఇప్పుడు మీరు మనం బతుకున్నంత వరకు మీరు చూడగలరు. మీరు చచ్చిపోయిందా? మీరు చచ్చిపోయాక మన ఎలా బతుకుతారు? బతికే కెపాసిటీ. డబ్బులు ఇస్తే బతుకుతారు, డబ్బులు అయిపోతాయండి. అవును సార్, అవును. నాకు 1 కోటి రూపాయలు తగ్గొట్టేస్తానండి, మీకు ఇచ్చిన అగొట్టేస్తారండి. ఎంతకాలం ఉంచుతారు డబ్బులు? ఖాళీగా ఉన్న డబ్బులు ఎక్కువ ఖర్చు ఉంటుంది, బిజీగా ఉన్నట్టు ఉండదు తెలుసా మీకు? మీరు ఖాళీగా ఉన్నారనుకోండి, మీకు చూడండి, నేను మామూలు కంటిన్యూస్గా బిజీగా ఉన్నప్పుడు నాకు ఖర్చు ఉండదు. నేను ఏమైనా 2-3 రోజులు ఏదైనా ఖాళీగా ఉన్నాను అనుకోండి, ఏదైనా బయటికి వెళ్ళి ఏదైనా అనుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నవాడికి, చదువు లేనివాడికి, స్కిల్ లేనివాడికి ఖర్చు ఎక్కువ. ఏదైనా వర్త్ ఉన్నవాడికి, పని చేసేవాడికి ఏముంటుంది ఖర్చు అంటే? పాపం ఆత్మను అదే పనిలో ఉంటాడు కదా, అంటే అమ్మాయినా అబ్బాయినా. సో అందువల్ల ఏంటంటే మీరు ఏ రకంగా ఆలోచించినా అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐఐటీస్లో ఏం చేశారు, చక్కగా అమ్మాయిలకు సీట్లు ఇస్తున్నారు, చాలా సీట్లు కొన్ని చక్కగా కొంచెం మంచి పెద్ద ర్యాంక్ వచ్చిన ఓపెన్ కేటగిరీ కూడా. గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింది. ఐఐటీస్లోను, ఐఐఎమ్స్లోను, మెడికల్ కాలేజీల్లోను, ఎయిమ్స్లోను, అన్ని కాలేజెస్లో కూడా గర్ల్స్కి సపరేట్ కోటా ఇచ్చేశారు. వాటిని వాడుకోవచ్చు కదా. రిజర్వేషన్ ఉంది, కొంతమంది చక్కగా ట్రైబల్ ఉన్నారు, ఎస్సీ కమ్యూనిటీ ఉంది, ఎస్టీ కమ్యూనిటీ ఉంది. అందులో ఉన్న అమ్మాయిలు ఉద్యోగాలు ఫిలప్ అవ్వట్లా, సీట్లు ఖాళీ మిగిలిపోతున్నాయి. మరి గవర్నమెంట్ ఇచ్చిన పర్పస్ నన్ను వాడుకుని రావాలి కదా మనం. పిహెచ్ కోటా ఉంటుంది, అవి మిగిలిపోతున్నాయి ఉద్యోగాలు. డిజేబుల్ ఉంటాయి, మిగిలిపోతున్నాయి. అట్లీస్ట్ ఉన్న ఫెసిలిటీస్ అన్నా వాడుకుని మంచి కాలేజీకి వెళ్ళి చదువుకోమంటున్నాను. లేదు మా అమ్మాయిని పంపించను, రిజర్వేషన్లో సీట్ వస్తే వచ్చింది, జమ్మూ కాశ్మీర్ ఐఏఎం వచ్చింది, నేను పంపను, ఇక్కడెక్కడ చదివిస్తాను నేను. ఎందుకు అది? జమ్మూ అయితే నష్టమే వచ్చింది. అది మన దేశం కాదా, లేకపోతే అందరూ చదవట్లేదా? హైదరాబాద్లో మంటలు జరగట్లేదా? మోరోవర్ ఆంధ్ర పీపుల్ కంటే తెలుగు పీపుల్, ఆంధ్ర తెలంగాణ పీపుల్ మోర్ డేంజరస్ కన్నింగ్. జస్ట్ మీకు చెప్తున్నాను, మిగతా వాళ్ళు మంచి వాళ్ళే జనరల్గా. మీరు ఏ దేశం వెళ్ళినా మనం చూసి వాళ్ళు భయపడాలి, మనం భయపడక్కర్లేదు. సో ఆడపిల్లని దయచేసి చదివించండి. అన్ని పాయింట్ల కంటే మెయిన్ పాయింట్ నెక్స్ట్ జనరేషన్స్ని ప్రొటెక్ట్ చేసేది వెళ్ళే అన్ని రకాలుగా. చక్కగా పెంచడానికి కానీ, వాళ్ళ మంచి సిటిజన్స్ తయారు చేయాలన్నా, మంచి విద్యావంతులను తయారు చేయాలన్నా, మంచిగా వాళ్ళని సెటిల్ చేయాలన్నా మదర్ వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి దయచేసి ఆడపిల్లలను ప్రోత్సహించాలి, అమ్మాయిలు చదివి తీరాలి, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి. ఇది సొసైటీకి చాలా మంచిది. సో ఇవి దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. ఓకే సతీష్ గారు, ఇప్పుడు దాకా అనుకున్నట్లు అంటే ఒక ఐడెంటిటీ కోసమో లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో కాళ్ళ మీద నిలబడడం కోసమో చదువుకున్న ఆడపిల్లల కంటే కూడా ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఆడపిల్లలు తప్పకుండా చదువుకోవాలని కొత్త పర్సెప్షన్ మన ప్రేక్షకులకి చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, చూస్తున్నారు కదండి, ఆడపిల్లల చదువు ఫ్యూచర్ జనరేషన్కి ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారు చాలా చక్కగా వివరించారు. ఆడపిల్లల చదువు ఇప్పటి ఆడపిల్ల భవిష్యత్తు మాత్రమే కాదు, రాబోయే భవిష్యత్తు తరాల మంచికి అలాగే ముందు చూపుకి కూడా ఎంతో పనికొస్తుంది అంటూ కూడా సతీష్ ఐఆర్ఎస్సీ గారు చెప్తున్నారు. మీరు కూడా మీ ఇంట్లో ఆడపిల్లల్ని చక్కగా చదివించి వారి మంచి భవిష్యత్తుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.